యువతలో ఉద్యోగాలకు కావలసిన నైపుణ్యాలు పెంపొందించేలా యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ శిక్షణ ఇస్తోంది. పలు పరిశ్రమలు స్కిల్ యూనివర్సిటీకి భాగస్వామ్యం అవుతున్నాయి. సింగపూర్కు చెందిన అంతర్జాతీయ శిక్షణా సంస్థతో ఇప్పటికే ఒప్పందం కుదుర్చుకున్న అధికారులు ఆ అంశాలతో పాఠ్య ప్రణాళిక రూపొందించారు. పరిశ్రమలకు అవసరమైన డిమాండ్ కోర్సులకు శిక్షణ ఇస్తున్నారు. రాష్ట్రంలో ఏటా 2 లక్షల మందికి పైగా ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్లు, 1,00,000 మంది వరకు సాధారణ గ్రాడ్యుయేట్లు చదువు పూర్తి చేస్తున్నారు. కానీ సరైన ఉద్యోగం లభించక 90% పైగా నిరుద్యోగులుగా మిగులుతున్నారు. పరిశ్రమలకు అవసరమైన ఉద్యోగులు, కార్మికులు లభించడం లేదు. ఉద్యోగులు యువతకు వారధిగా యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ నిలుస్తోంది. యువత నచ్చిన రంగంలో శిక్షణ తీసుకునేలా పలు కోర్సులు అందిస్తోంది. ఈ మేరకు సింగపూర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్తో సిలబస్ పై అవగాహన ఒప్పందం కుదుర్చుకున్నారు. పరిశ్రమలకు అవసరమయ్యే విధంగా వివిధ రకాల కోర్సులు నిర్వహించాలని నిర్ణయించారు. అందులో భాగంగా ఇప్పటికే డిమాండ్ ఉన్న కోర్సుల్లో శిక్షణను ఇస్తున్నారు. ఫ్యాషన్ డిజైన్, లైఫ్ స్కిల్స్, బ్యాంకింగ్, ఫైనాన్షియల్ సర్వీసెస్, ఇన్సూరెన్స్లలో కొత్త కోర్సు ఆరంభించనున్నారు. ఫార్మా కంపెనీలతో పాటు ఈ-కామర్స్ కంపెనీలు, సాఫ్ట్వేర్ కంపెనీలు స్కిల్ యూనివర్సిటీకి సహకారం అందిస్తున్నాయి. ఫార్మా, హెల్త్ కేర్, లాజిస్టిక్స్, మ్యానుఫ్యాక్చరింగ్, బయోటెక్ ఈ సెక్టర్స్ అన్ని చాలా స్పీడ్గా, ఫాస్ట్గా పెరుగుతున్నాయి. వాటిలోని టెక్నాలజికల్ మోడర్నైజేషన్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చిన తర్వాత టూల్స్ వాడుతున్న కొద్దీ కాంప్లెక్సిటీ బాగా పెరిగిపోతుంది. ఇండస్ట్రీకి కావాల్సిన జాబ్ డిస్క్రిప్షన్స్ ప్రకారం ఆ స్కిల్ సెట్స్ని కరికులం రూపంలో తీర్చిదిద్ది వేరియస్ యూజీసీ రెగ్యులేటరీ గైడ్లైన్స్ ప్రకారం ఆ కోర్సెస్ని తీర్చిదిద్దుతే, ఇండస్ట్రీ ఇంటర్న్షిప్స్ని పెంచుతే, ప్రాక్టికల్ వర్క్ ఎక్స్పీరియన్స్ కలిగి చేస్తే అప్పుడు మన తెలంగాణ యువత మనం ఆ ఇండస్ట్రీ ప్రగతిని మ్యాచ్ చేయగలుగుతాం. ప్రస్తుతం రాయదుర్గంలో తాత్కాలికంగా ఓ భవనంలో నిర్వహిస్తున్న స్కిల్ యూనివర్సిటీకి ఫ్యూచర్ సిటీలో భారీ క్యాంపస్ నిర్మిస్తున్నారు. స్కిల్ యూనివర్సిటీకి 50 ఎకరాలు కేటాయించారు. క్యాంపస్ ను 7 జోన్లుగా విభజించి నిర్మాణం చేపడుతున్నారు. మెగా ఇంజనీరింగ్ సంస్థ ఈ క్యాంపస్ ను నిర్మిస్తోంది. మెగా ఇంజనీరింగ్ కంపెనీ 200 కోట్ల విరాళాన్ని ప్రకటించింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం, MEIL మధ్య భవనాల నిర్మాణానికి ఒప్పందం కుదిరింది. అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా పర్యావరణ హితంగా భవనాలు నిర్మిస్తున్నారు. ప్రస్తుతం పనులు వేగంగా జరుగుతున్నాయి. వచ్చే ఏడాది మొదట్లో క్యాంపస్ లో ఒక భవనాన్ని పూర్తి చేసేలా పనులు సాగుతున్నాయి. లైబ్రరీ, అథ్లెటిక్ ట్రాక్ తో పాటు క్రీడా మైదానాలు ఏర్పాటు చేయనున్నారు. ఒకేసారి 10,000 మంది విద్యార్థులకు నైపుణ్య శిక్షణిచ్చే సదుపాయాలు ఉండేలా క్యాంపస్లో ఏర్పాట్లు చేయనున్నారు. వచ్చే ఏడాది కొత్త భవనంలోకి వెళ్లేలా స్కిల్ యూనివర్సిటీ అధికారులు ప్రణాళిక సిద్ధం చేస్తున్నారు. పరిశ్రమలకు ఉపయోగపడే విధంగా 17 కోర్సుల్లో శిక్షణ ఇచ్చేలా నిర్ణయించారు. డిమాండ్ను బట్టి నూతన కోర్సులను అందుబాటులోకి తీసుకురానున్నారు.